రీసెంట్ గా మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నోటీసులు వెళ్ళాయి అటెండ్ అవ్వమని ఈడీ నుంచి. దాని గురించి ఏమంటారు? అటెండ్ అవుతారమ్మా, సమాధానం వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి చెప్పొస్తారమ్మా, ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. ఎందుకంటే ఈడీ ముందు ఇప్పుడు చాలా టైం పట్టింది, ఎందుకంటే తొందరగా చర్యలు అనేవి జరగవు కాబట్టి చాలా టైం పట్టింది. కొద్దిగా మన మీడియా ముందు ఏంటంటే ఏదేదో చెప్పేశారు, ఏదో భయపడతాను తప్ప ఆడ ఏ ఎవ్వరకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడే అవకాశం అనేది ఆడ కనపడదమ్మా. ఎందుకో విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు, ఏమని ఎవరైతే ఉన్నారో అంటే ఆర్మీని ఉద్దేశించి చేశాడు ఆయన. ఇండైరెక్ట్ గా వైసీపీకి నెగిటివ్ అంటే జగన్ కి ఇది మొత్తం బిగించుకుంటుంది, ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేయండి అని ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడు. దాని గురించి అంటే ఈ మధ్యకాలంలో ఒక వీడియో విన్నాను, పవన్ కళ్యాణ్ నాకు దోస్తి అని ఒక డైలాగ్ నేను విన్నాను ఆయన ద్వారా. సాయిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడతాం విన్నాను. కానీ సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎవరి వల్ల పైకి వచ్చావో ఎవరి వల్ల నష్టపోయావో అనేవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నిన్ను పైకి తెచ్చింది ఎవరో కూడా అన్నీ తెలుసు, ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్ను తక్కువ అంచనా వేయరు, ఓకేనా. ఒకప్పుడు ఏంటంటే నేను అనకూడదు ఆ మాట, వేరే దేశాలకి నువ్వు బయటకు పంపించడము ఎన్నెన్నో చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా చేసావు నువ్వు చాలా అనేది మచ్చ కూడా నీకు ఉంది. అందుకే నిన్ను తీసుకొచ్చి వైజాగ్ నుంచి తీసుకొచ్చి వేరే చోట వేసింది కూడా అని చాలా పబ్లిక్ టాక్ ఉంది. నువ్వు చేయడం వల్ల నీకే లాస్ అయితే చెప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడన్న భయంతోనే వీళ్ళందరూ నిజాలు ఒప్పుకుంటున్నారు, అంటే ఆయన పేరు బయట పెట్టాలన్న దాంతోనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి మా ఒక్కటి చెబుతున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటే ఎవరూ నమ్మరమ్మా. ఎందుకంటే ఉన్న సొసైటీలో చూస్తున్నాం, ఎందుకంటే ఆయన చేసింది కూడా ఇటు రాష్ట్రానికి ఉపయోగపడే కొన్ని పనులు చేశాడు. ఆయన దోచుకున్న ఎన్నైనా కానీ దేశానికి ఉపయోగపడ్డాయి, జనానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఏం భయపడేది ఏం లేదమ్మా. మన రాజకీయ నాయకుల గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏంటంటే ముఖ్యంగా ఒక్కడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్నంత మట్టికి నిజాయితీ అనేది ఉంటుంది, ఆ నిజాయితీ పరంగానే నడిచిద్ది గవర్నమెంట్ అనేది. బయటికి తీసుకుని ఆయన తీసుకుంటే చర్యలు వేరే కనపడాయమ్మా. 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు అయితే మళ్ళీ నేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిన్న కూడా చెబుతున్నాడు. ఏం చర్యలు కనపడుతున్నాయమ్మా? ఒకప్పుడు గవర్నమెంట్ అంటే భయం, ఇప్పుడు ఏడుందమ్మా భయం చెప్పు నాకు? ఎవ్వరికి భయం లేదమ్మా. ప్రచారం టైంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఏదైతే కుంభకోణం ఉందో దాన్ని తీసుకొచ్చి నేను లోపలేయడం నా బాధ్యత అని అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకు ముందు 10 సంవత్సరాల నుంచి నాయకుడు ఎట్లా సినిమా హీరో, సినిమా విలన్, సినిమా హీరో రెండు కలిపి మాట్లాడాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడమ్మా? ఇప్పుడు మాట్లాడుతున్నాడా చెప్పు? పిఠాపురానికే నిన్న వెళ్ళాడు, రీసెంట్గా అక్కడ అధికారులని వంచాడు, పని చేయించుకుంటున్నాడు. ఒక రాజకీయం అనేది అనుభవం అనేది మొదలవుతుంది పవన్ కళ్యాణ్ గారిలో. ఆయన కూడా మెల్లగా మాట్లాడతాడు, ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాడు, ఒక గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాడు, ఒక రాజకీయం అనేది నేర్చుకుంటున్నాడు. అది గర్వంగా చెప్పుకోవాలి ఒక తెలుగుడు. జగన్ గారు అవరమ్మా, జగన్ గారు ఎందుకు అవుతారమ్మా? ఏదో బయటకి సోషల్ మీడియా ముందు ఏదో మాట్లాడుకోవాలని చెప్పేసి ఏదో చెప్తున్నా, ఏదో మేము ఉన్నాం, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఎస్బీఐ ఉంది, ఏసీఎం ఉంది అని చెప్పుకోవడానికి దాని ఒకటే. నీకు ఒక్కటి ఉదాహరణమ్మా, లక్ష్మీనారాయణ తెలుసా? మన ఆంధ్ర ఆయన లక్ష్మీనారాయణ, సిబిఐ ఒక ఆయన బయటికి తీసాడు చూసావా? అట్లా తీసినాడు ఎవడైనా ఉన్నాడా? బయటికి తీసినాడు ఒక్కడన్నా ఉన్నాడా ఇప్పుడు ఈ సొసైటీలో? ఆయన దెబ్బతోనే ఆయన లాంటాడే, మరి ఎందుకు రిజైన్ ఇచ్చాడో ఏమో తెలియదు, మరి రిటైరో రిజైనో తెలియదు. ఆయన లాంటాడే బయటకు వచ్చినప్పుడు దాని మీద విలువే ఉండిద్దమ్మా, చదువుకున్న వాళ్ళకి కానీ చదువు లేని వాళ్ళకి కానీ. మరి ఎక్కడనో డబ్బులు తీసుకొని పారిపోయిన చిన్న చిన్న ఏజెంట్లకు ఇచ్చి డబ్బుల్ని అక్కడ పంపించినారు కదా, వాళ్ళందరినీ పట్టుకొని లాక్కొచ్చి మరి కూర్చోబెడుతున్నారు కదా, దాని గురించి మరి బయటికి వెళ్ళిపోకూడదుగా, మరీ బయటికి వెళ్ళిపోకూడదు కదా. ఒకడు ఉన్నాడంటే ఆడు ఇంకో 10 రూపాయలు తిన్నా 20 రూపాయలు రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కదా, చిన్న చిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం తీసుకెళ్ళి అక్కడే దాచేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? వాళ్ళ వారసత్వానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడతల్లా. నీకు తెలుసో తెలీదో కానీ మన భారతదేశంలో వారసత్వం సొమ్ము చూసావా, అది ఇంకా దేశానికి రాక మునిగిపోయింది, చాలా దేశాల్లో ఉండే. అది వారసత్వం వాళ్ళకి తెలియక అట్లాంటివి ఎన్నో కోట్లు, లక్షల కోట్లు మునిగిపోయినవి ఉన్నాయి.